ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీము, అదేవిధంగా రేవంత్ అన్నక సహారా స్కీము ఇదివరకైతే ఉండే. ఎలక్షన్ కోడ్ పడడంతో ఈ స్కీమ్స్ అనేది ఆగిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ స్కీము 3వ తేదీ నుంచి మళ్ళీ స్టార్ట్ కావడం అయితే జరిగింది. దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఏ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలి, ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఇస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మైనారిటీల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ హైదరాబాద్ వారు పేద మైనారిటీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కొరకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మరియు రేవంత్ అన్నక సహారా స్కీమ్స్ మళ్ళీ తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది. కావున ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకము కింద పేద మైనారిటీ ముస్లింలు, అదేవిధంగా బౌద్ధులు, పార్సీలు, సిక్కులు మరియు జైను మహిళలు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. రేవంత్ అన్నక సహారా స్కీమ్ కైతే బీడర్ దూదేకులు మరియు సీదా బలహీన ముస్లింలు అభివృద్ధికై మెషెడ్లు, బైకులు, ఈ బైకుల కొరకు 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. ఈ స్కీమ్కు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా tgobmms.cgg.gov.in వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో పూర్తి వీడియో కూడా ఇదివరకే మన ఛానల్లో చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా సరే 10వ తేదీ 1వ నెల 2026లోగా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకోవాలి అని అంటే దరఖాస్తుదారుడి యొక్క ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా చిరునామా రుజువు ఉండాలి. ఏజ్ అయితే 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఒక్క కుటుంబంలో ఒక్కరు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్కు అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు గత 5 సంవత్సరాలుగా టీజీఎంఎఫ్సి నుండి ఆర్థిక సహాయం తీసుకున్న వారు అర్హులైతే కాదు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకము కింద దరఖాస్తు చేసుకునే మహిళలు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకము కింద దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా 5వ తరగతి ఉత్తీర్ణత అయ్యే ఉండాలి. అంటే 5వ తరగతి పాస్ అయిన వాళ్లకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా 10వ తేదీ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.